ఆలోచన ఆచరణగా మారాలంటే దానికి సమాజంలో చొచ్చుకుపోగల కార్యాచరణ కావాలి. అలాంటి కార్యాచరణ నెరవేర్చడానికి మానవ వికాస వేదిక కొన్ని అనుబంధ విభాగాలను ఏర్పాటు చేసుకుంది. ఈ 20 ఏళ్లలో అనుబంధ విభాగాలు చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. పిట్ట కొంచెం కూతఘనం అన్నట్లు కార్యకర్తల సంఖ్యను మించి అనుబంధ విభాగాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లగలిగాయి. మానవ వికాస కళామండలి, చేయూత, నవతరం పెళ్లి వేదిక, హ్యూమనిస్ట్ యూత్, హ్యూమనిస్ట్ సెంటర్, స్వేచ్ఛాలోచన మాసపత్రిక, హ్యూమనిస్ట్ స్కూల్ పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టాయి. మానవ వికాస కళామండలి 2008లో గోదావరిఖనిలో జరిగిన 2వ రాష్ట్ర మహాసభల్లో మానవ వికాస కళామండలి అందరి ఆమోదంతో ప్రారంభమైంది. దీని తొలి రాష్ట్ర కన్వీనర్ నాస్తిక్ వెంకన్న. అతని నాయకత్వంలో కళామండలి చాలా కార్యక్రమాలు చేసింది. ఏ ఊరిలో సభలు జరిపినా ముందుగా కళామండలి సభ్యులు పాటలు, డప్పులు, డాన్సులు ఉండాల్సిందే. మహాసభలు, అధ్యయన తరగతుల్లో నాస్తిక్ వెంకన్న స్వయంగా స్వాగతం, సుస్వాగతం అంటూ ప్రారంభించేవాడు. మావీవే ఆశయాలను చాటే పాటలను మాత్రమే పాడేవాడు, పాడించేవాడు. ఆయనకు జతగా దాసరి రామస్వామి, బుచ్చయ్య, మరికొందరు గొంతు కలిపేవారు. వారందరి సమైక్య గానంతో, దరువులతో వేదిక ఆకర్షణీయంగా మారేది. కళామండలిలో ఉన్న ప్రతి సభ్యుడు తాను ఎంచుకున్న పాటతో చిందులేసేవాడు. వెంకన్న, రామస్వామి చిరోవైపు నిలిచి తమ దరువులతో ఆ పాటలకు వన్నె తెచ్చారు. కళామండలి మానవ వికాస వేదికను తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేయటానికి ఒక సాధనం. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది కళామండలి. మహారాష్ట్రలోని చంద్రగిరి జిల్లాలో ప్రతి ఏటా అశోక విజయదశమి ఉత్సవాల్లో ధూమ్ధామ్ చేసింది. వెంకన్నతో పాటు సుమారు 20 మంది కళాబృందం జై ఇన్సాన్, మావీవే వర్ధిల్లాలి అని నినదిస్తూ తమ గొంతును వినిపించేవారు. కళామండలి కేవలం పాటలకు, డ్యాన్సులకే పరిమితం కాలేదు. నవ్వు తెప్పించే సంభాషణలతో మూఢనమ్మకాల బండారాన్ని బయటపెట్టే మ్యాజిక్ ప్రదర్శనలు కూడా అందులోని సభ్యులు అందిస్తారు. ఆ కళలో నాస్తిక్ వెంకన్న ఘనుడు. ఆయన మాటలకు జనం ఫిదా. కళామండలి నిర్మాణంలో, దానికి పేరు ప్రతిష్టలు తేవటంలో వెంకన్న నిర్వహించిన పాత్ర మరువలేనిది. 2020 సెప్టెంబర్ 7న ఆయన కరోనా వైరస్ బారిన పడి మరణించిన మావీవే సభ్యులందరి మనసుల్లో ఇప్పటికీ ఆయన జీవిస్తూనే ఉన్నాడు. కళామండలి వారసత్వాన్ని అతని కుడిభుజంగా ఉన్న రామస్వామి తీసుకున్నాడు. అతనికి తోడుగా జూలమోహన్, రాజనర్సు, రొంటాల బుచ్చయ్య, నాగరాజు, రామ్మూర్తి, రవివర్మ తదితరులు నిలిచారు. నేటికి వెంకన్న బాటలో వారు కళామండలిని ముందుండి నడిపిస్తున్నారు. మానవ వికాస కళామండలి ప్రదర్శనలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. భారత హేతువాద సంఘాల సమాఖ్య ఫిరా నిర్వహించిన జాతీయ మహాసభల్లో ఆ విభాగం ప్రదర్శనలు ఇచ్చారు. 2006లో ఢిల్లీ, 2007 పూణే, 2009 చెన్నై, 2012 నాగ్పూర్, 2014 బరంపురం, 2017 త్రివేంద్రం, 2019 విశాఖపట్నంలలో జరిగిన ఫిరా సభల్లో కళామండలి ఇచ్చిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చేయూత. మనిషికి మనిషే తోడు. మనిషి ఎదుర్కొనే ప్రతి సమస్యకు మనిషి దగ్గరే పరిష్కారం ఉంటుంది అనే భావంతో ఏర్పాటైన విభాగం చేయూత. ఉద్యమాలలో ఉన్న కుటుంబాల్లోని పేద విద్యార్థులకు, వ్యాధి పీడితులకు, ప్రకృతి విపత్తు సంభవించిన ప్రాంతాల ప్రజలకు సహాయం అందించే నిమిత్తం ఈ విభాగం పనిచేస్తుంది. రక్తదానం, నేత్రదానం, మృత శరీర దానం, అవయవ దానాలను నిర్వహిస్తుంది. ఇది 2008 మహాసభల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య గారి ద్వారా ప్రారంభించబడింది. రెంటాల ప్రవీణ్ అనే విద్యార్థికి 1000 రూపాయల ఆర్థిక సహాయంతో మొదలైన ఈ చేయూత కార్యక్రమాలు ఎంతోమంది విద్యార్థులకు అండగా నిలిచాయి. ఎంతోమంది ఉద్యమకారులకు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారి హాస్పిటల్ ఖర్చులను భరించాయి. ఎన్నో రక్తదాన శిబిరాలను, నేత్రదాన శిబిరాలను, ఎన్నో అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు భోజనాల ఏర్పాట్లు చేశాయి. విశాఖపట్నం చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు, అంగన్వాడీ పాఠశాలలకు ఒక్క ఎంఎస్ఎన్ మూర్తి గారు చేసిన సాయమే దాదాపు 10 లక్షల రూపాయలు. 2020 సంవత్సరం ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి ప్రబలి
సడన్గా లాక్డౌన్ విధించినప్పుడు వలస కూలీలు పడుతున్నటువంటి బాధలను చూసి చేయూత విభాగం చలించిపోయింది. వారికి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఏప్రిల్ 2020లో విశాఖ సమీపంలోని దేశపాత్రునిపాలెంలో నివసిస్తున్న 30 కుటుంబాలకు, ఉక్కు నగరంలో ఆశ్రయం పొందుతున్న 30 మంది వలస కూలీలకు, కుర్మన్నపాలెంలోని 80 మంది వలస కూలీలకు, దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కూలీలకు చేయూత దగ్గరుండి అన్ని సహాయ కార్యక్రమాలు చేసింది. ఆహార సామాగ్రిని పంచింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కొత్తపల్లి వద్ద గల స్టోన్ క్రషర్లో పనిచేస్తున్న 100 మంది కూలీలకు 2020లో ఆహార సామాగ్రిని అందించడం జరిగింది. ఇందుకు రొంటాల బుచ్చయ్య, కొత్తూరి రమేష్, భోగం రమేష్, పెర్క సుందరయ్య తదితరులు సహాయం చేశారు. హైదరాబాద్ నాగోలు ప్రాంతంలో రాజీవ్ స్వగృహ దగ్గర ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వలస కూలీల యాతనలు చూసినటువంటి తుమ్మా భాస్కర్, అనంతరామయ్య, సుశీలమ్మలు దాదాపు 50 మంది కూలీలకు 3 పూట్ల 20 రోజుల పాటు ఆహారాన్ని ఇచ్చి ఆదుకున్నారు. వారి ప్రయాణ ఖర్చులు ఇచ్చి స్వరాష్ట్రాలకు వెళ్ళటానికి సహాయం చేశారు. ఇందుకు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కుల నిర్మూలన సంఘం నేతలు సహకరించారు. కరోనా కల్లోలంలో మావివే తెలంగాణ ప్రధాన కార్యదర్శి రొంటాల బుచ్చయ్య కరోనా బాధితులకు సహాయపడుతూ ఉండగానే అతను కరోనా బారిన పడి బ్లాక్ ఫంగస్కు గురి కావడంతో అతని వైద్య ఖర్చుల నిమిత్తం సభ్యులందరూ ముందుకు వచ్చి దాదాపు 1,50,000 రూపాయలను ఆదుకున్నారు. అలానే ఖమ్మం జిల్లా మావివే బాధ్యుడు వీరబాబు ఫిబ్రవరి 2021లో అకస్మాత్తుగా పక్షవాతానికి గురైనప్పుడు వైద్య ఖర్చుల కోసం 70,000 రూపాయలను సహాయంగా అందించారు. రెండవసారి కరోనా వైరస్ విజృంభణలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి 2021లో మాస్కులు పంపిణీ చేస్తూ అనేక కార్యక్రమాలని చేయూత చేపట్టింది. నవతరం పెళ్లి వేదిక. కుల మత కట్న ప్రసక్తి లేకుండా సమాజంలో లౌకిక వివాహ పద్ధతిని యువతరానికి అలవర్చడానికి నవతరం పెళ్లి వేదిక జూన్ 5, 2002న స్థాపించబడింది. బి లీలా కన్వీనర్గా, స్వర్ణలత కో కన్వీనర్గా సంస్థను రిజిస్టర్ చేసి సెప్టెంబర్ 12, 2004 నుండి మానవ వికాస వేదిక అనుబంధం చేశారు. అప్పటి నుండి ఈ వేదిక నుండి 24 పెళ్ళిళ్ళు జరిగాయి. ఈ వేదిక ప్రోత్సాహంతో వేదిక బయట ఎన్నో పెళ్ళిళ్ళు జరిగాయి. జీ క్రాంతి, అంజయ్య, కవితా చందు, విశ్వమైత్రి, అశోక్, క్రాంతి, రవికుమార్, ఝాన్సీ, విజయ్ గోపాల్, సునీత గౌతమ్, శిల్ప, పవన్ కుమార్, నీలిమా, నవతేజ, మానవత, కార్తిక్, ప్రశాంతి, ప్రశాంత్, స్పందన, చంద్రమౌళి, శ్రీశైలజ, ప్రభాకర్, ఉషారాణి, పిచ్చయ్య, స్పందన, శ్రీధర్, ఝాన్సీ రాణి, రాకేష్, డాక్టర్ వంశ, డాక్టర్ విజయ్ కుమార్, ప్రభావతి, భాస్కర్, వాసవ్యరాజ్, నరేష్ రెడ్డి, మోనికా, క్రాంతి కుమార్, అఖిల, శ్రీకాంత్, శ్రావణి, శివ, విజయ్ కుమార్, మేఘన, ఆండ్రూస్, ప్రభావతి, చెన్నకేశవులు, శ్వేత, రవితేజాల పెళ్ళిళ్ళు ఈ వేదిక మీదనే జరిగాయి. హ్యూమనిస్ట్ యూత్, మానవవాద యువత. 2010 డిసెంబర్లో హ్యూమనిస్ట్ సెంటర్లో జరిగిన మానవ వికాస వేదిక 3వ రాష్ట్ర మహాసభల్లో హ్యూమనిస్ట్ యూత్ విభాగం ఏర్పడింది. సుప్రసిద్ధ మానవవాది బాబు గోగినేని దీనిని ప్రారంభించారు. ఎంతోమంది యువత ఇందులో చేరినప్పటికీ ప్రధాన యువ నాయకుడిగా బీబీ షా పనిచేశాడు. యూత్ కన్వీనర్గా ఉంటూ వందలాది పాఠశాలలు, కళాశాలలో తిరిగి మహిమల బండారం ప్రదర్శనలిస్తూ శాస్త్రీయ స్పృహను పెంచేందుకు కృషి చేశాడు. 2011 ఫిబ్రవరిలో సూర్యాపేటలో మొదలైన ప్రదర్శనలు అక్కడి నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టుముట్టాడు. ఎక్కడ బాణామతి సంఘటన జరిగితే అక్కడికి వెళ్ళి ప్రదర్శనలు ఇస్తూ యువతను మేల్కొల్పే ప్రయత్నం చేశాడు. ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ న్యూస్లో కూడా మావివే హ్యూమనిస్ట్ యూత్ వార్తలు వచ్చాయి. జర్మనీ నుండి మానవవాద ఉద్యమాలపై పరిశోధన కోసం వచ్చిన స్టీఫెన్ బిండర్ ఈ కార్యక్రమాలను చూసి తన పిహెచ్డిలో బీబీ షాపై ఒక చాప్టర్ రాశాడు. ఇది మన ఉద్యమానికి గర్వకారణం. ఎక్కడ ఏ సంఘ కార్యక్రమం జరిగినా మన యూత్ కన్వీనర్ హాజరయ్యేవాడు. అలా అన్ని అభ్యుదయ సంస్థలకు మావివే దగ్గరయ్యింది. హ్యూమనిస్ట్ సెంటర్. మావివే చేస్తున్న మానవవాద ఉద్యమ కృషిని మెచ్చుతూ 2009లో మల్లాది సుబ్బమ్మ ట్రస్ట్ వారు ₹1,00,000 నగదు అవార్డును అందించారు. అంత మొత్తంలో ఆర్థిక సహాయం అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపడానికి ఇంటికి వెళ్ళినప్పుడు వారి పెద్ద కొడుకు కామేశ్వరరావు సుబ్బమ్మ గారితో ఒక సెంటర్ నిర్మించి ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది అన్న ఆ చర్చల్లోంచి ఇప్పుడున్నటువంటి స్థలము హ్యూమనిస్ట్ సెంటర్ రూపుదిద్దుకున్నాయి.
2010లో బాటసింగారంలో స్థలం కొని మానవ వికాస వేదిక పేర రిజిస్ట్రేషన్ చేయించగలిగాం. ఈ ప్రయత్నంలో గౌరవనీయ మల్లాది సుబ్బమ్మ, కేఆర్ మల్లాది, బాబు గోగినేని, సిఎల్ఎన్ గాంధీ, గురజాల సీతారామయ్య, కోటపాటి మురహర్రావు అనే హ్యూమనిస్ట్ పెద్దలు సహకరించారు. సంస్థ తరపున బి సాంబశివరావు ప్రధాన బాధ్యత తీసుకోగా ఎన్ విక్రమ్, సురాజ్యలక్ష్మి, కేవీఆర్, ఎంఎస్ఎన్ మూర్తి, సత్యరెడ్డి, విష్ణుచారి మొదలైన వారు కూడా తమ సహకారం అందించారు. కేవీఆర్ ఈ బిల్డింగ్ కట్టుబడి పనిని పర్యవేక్షించి ఎంతగానో శ్రమించారు. 16 లక్షలతో 1050 చదరపు గజాల స్థలంలో ఈ సెంటర్ నిర్మితమై 2010 డిసెంబర్ 25న మల్లాది సుబ్బమ్మ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. సుబ్బమ్మ రామ్మూర్తి కళా ప్రాంగణాన్ని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పిఎం భార్గవ ప్రారంభించారు. సుబ్బమ్మ రామ్మూర్తి గారుల విగ్రహాలను చందనా చక్రవర్తి ఆవిష్కరించారు. ఆ రోజు నుంచి ఈ సెంటర్లో ఎన్నో సమావేశాలు జరిగాయి. ప్రతి డిసెంబర్లో 2 రోజుల పాటు అందరికీ అధ్యయన తరగతులు, హ్యూమనిస్ట్ సెంటర్ వార్షికోత్సవం, సుబ్బమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా మే నెల 2వ వారంలో 2 రోజుల పాటు వృత్తుల్లో ప్రతిభ చూపే మహిళలకు, హైస్కూల్, కాలేజీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానాలు, వ్యక్తిత్వ వికాస తరగతులు జరుగుతూనే ఉన్నాయి. దసరా సెలవుల్లో హ్యూమనిస్ట్ యూత్ శిక్షణా కార్యక్రమాలు, అలానే అనేక కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ హ్యూమనిస్ట్ సెంటర్ ఓ శిక్షణా కేంద్రంగా నిలబడింది. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాలేజీ విద్యార్థుల్లో వ్యక్తిత్వం, నైతిక విలువలపై పరిజ్ఞానం అందించేటటువంటి శిక్షణలు ఏర్పాటు చేయటం, మొబైల్ సైన్స్ ల్యాబ్ను రూపొందించి చుట్టుపక్కల గ్రామాలకు, పట్టణాలకు వెళ్ళి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించటం, మద్యం, వరకట్న దురాచారాల తొలగింపుపై కార్యక్రమాలు చేపట్టడం, నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణలు ఇవ్వటం, మానవవాదంపై సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇక ముందు చేయాలని మానవ వికాస వేదిక అభిలషిస్తోంది. స్వేచ్ఛాలోచన మాసపత్రిక మానవ వికాసం పేరుతో ఒక న్యూస్ బులెటిన్ అక్టోబర్ 2004 నుండి ప్రచురించడం జరిగింది. 2005 నుండి మానవ వికాసం మాసపత్రికగా 36 పేజీలతో రావటం మొదలై 2006 అక్టోబర్ వరకు నిరంతరాయంగా 22 సంచికలు నడిచింది. ఆ తర్వాత స్వేచ్ఛాలోచన పేరుతో 2006 నవంబర్ నుండి 1/8 డెమ్మీ సైజులో వచ్చిన పత్రిక 2015 ఫిబ్రవరి నాటికి 100 సంచికలు పూర్తి చేసుకొని క్రౌన్ సైజులో 52 పేజీలతో రంగుల కవర్ పేజీలతో అచ్చవుతూ వస్తోంది. నేటికి 219 సంచికలు పూర్తి చేసుకుంది. సమకాలీన ఉద్యమ పత్రికల్లో తనదైన విశిష్టతలతో పత్రిక అటు మేధావులను ఇటు సామాన్యులను ఆకట్టుకుంది. పత్రికల్లో వచ్చిన వందలాది వ్యాసాలు ఆ తర్వాత ఇతర పత్రికల్లో వస్తున్నాయి. అనేక మంది జర్నలిస్టులకు ఇది ఒక రిఫరెన్స్ బుక్. సామాజిక ఉద్యమకారులకు మన పత్రిక ఒక కరదీపిక, భావ విప్లవ ఉద్యమకారులకు ఒక దిక్సూచి. పత్రికను ఇంత మేధోసంపన్నంగా తీర్చిదిద్దడంలో సాంబశివరావు గారి పాత్ర ఎనలేనిది. ఈ పత్రికలో వ్యాసాలు రాసే రచయితలు కూడా మహామహులు. ఒక సురేంద్ర అజ్ఞాత, ఒక దేవరాజు మహారాజు, ఒక బొర్రా గోవర్ధన్, తుమ్మా భాస్కర్, అనిశెట్టి సాయి కుమార్, వివిఎన్ మూర్తి, డి హనుమంతరావు, జగన్మోహన్ రావు, విక్రమ్, ఇలా ఎందరో. ఒక్కో వ్యాసకర్త ఓ మహాసముద్రం లాంటివారు. ఆర్థిక నిర్వహణ భారాలతో మూసివేసే పరిస్థితి వచ్చినప్పుడల్లా ఇంత గొప్ప పత్రికను కొనసాగించకపోతే ఎలా అనే అభిమానులు, పాఠకులు, రచయితల అభిప్రాయంతో ఎలాగోలా నెట్టుకు వస్తున్నాం. ప్రస్తుతం సాంబశివరావు, బి లీలతో పాటు తుమ్మా భాస్కర్, టి నాగేశ్వరరావు, డి హనుమంతరావు నిర్వహణ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. మనం ఇంత గొప్ప పత్రికను నిలబెట్టుకోవాలి అంటే ప్రతి ఒక్కరం చందా కట్టాలి. వీలైనంత మందితో చందా కట్టించాలి. విరాళమిచ్చి ఆదుకోవాలి. భావ విప్లవోద్యమాల్లో పత్రిక పాత్రను మీరంతా గుర్తిస్తారని కోరుతున్నాం. హ్యూమనిస్ట్ స్కూల్ ఈ ప్రపంచంలో ప్రతిదీ మారుతుంది అన్న అంశం గతితర్కంలో చాలా కీలకమైనది. నేడు ప్రపంచం మరింత వేగంగా మారుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు అంతే వేగంగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రజల ఆలోచనలు, అభిరుచులు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. మారుతున్న కాలానుగుణంగా ఉద్యమ సంస్థలు మారాల్సిన అవసరాన్ని మానవ వికాస వేదిక గుర్తించింది. హ్యూమనిస్ట్ స్కూల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా డిజిటల్ మాధ్యమంలో ప్రచారాలు మొదలుపెట్టింది. ప్రతి వారం వివిధ అంశాలపై నిష్ణాతులతో ఆన్లైన్ వేదికగా వెబినార్లు నిర్వహించి వారి ఉపన్యాసాల వీడియోలను యూట్యూబ్ ఛానల్లో పెట్టడం ప్రారంభించింది. అలా ఇప్పటికీ 295 వెబినార్లను నిర్వహించి ప్రజలకు చేరువైంది. 2020
మే 16న కరోనా ప్రమాద గంటికలు అని మానవ వికాస వేదిక నాయకులు బి సాంబశివరావుతో మొదలైనటువంటి ఆ ప్రస్థానం 2024 నవంబర్ 30న గురజాడ రచనల్లో సంస్కరణవాదం అని ప్రముఖ రచయిత అనిశెట్టి సాయి కుమార్ ఉపన్యాసం వరకు దాదాపు 295 వెబినార్లంటే ఇది మామూలు విషయం కాదు. ఈ విధంగా డిజిటల్ మాధ్యమంలో భావ విప్లవ ప్రచారంలో హ్యూమనిస్ట్ స్కూల్ తనదైన పాత్రని నిర్వహిస్తోంది. ఇన్ని విభాగాలతో ఇంత విస్తృతంగా ఇంత నిబద్ధతతో సమాజ పరివర్తన కోసం పనిచేస్తున్న విశిష్టమైన సంస్థ మానవ వికాస వేదిక. ఇంత గొప్ప సంస్థకు సభ్యులైనందుకు మనందరం గర్విద్దాం. భావ విప్లవోద్యమానికి పునరంకితమవుదాం. జై ఇన్సాన్, జై ఇన్సాన్.